Hello guys, welcome to our channel. సో మనం ఇక్కడ పైథాన్ గురించి చూడబోతున్నాం. ఈరోజు పైథాన్ యొక్క బేసిక్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో పైథాన్లో మనము మెయిన్గా డేటా సైన్స్ కోసం డేటా సైన్స్ కోసము మనం మెయిన్గా యూజ్ చేసేది 3 ప్రోగ్రామ్స్. వన్ ఈస్ NumPy, ఇంకోటి పాండాస్, ఇంకోటి మ్యాట్ప్లాట్. ఈ 3 అనేది మనకి కంపల్సరీ వచ్చి ఉండాలి. ఓకే, ఇవి డేటా సైన్స్ కోసం ఉపయోగపడతాయి. ఓకే, సో ఇవన్నీ సిరీస్ కూడా మనం ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటాం ఫ్యూచర్లో. బట్ నేను వెరీ బేసిక్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే చూడండి, ప్రింట్ హలో వరల్డ్ అని ఇస్తే మనకి హలో వరల్డ్ అని చెప్పేసి ప్రింట్ అయింది. ఇక్కడ మనం ప్రింట్లో ఏదైతే డబుల్ కోట్స్లో రాస్తామో అది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. నెక్స్ట్ వన్ మనం వేరియబుల్స్ చూస్తాం. సో ఈ వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే ఏదో ఒక దానికి మనము ఒక నేమ్ అనేది అసైన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ x=10 అని చెప్పేసి మనం రాస్తాం కదా మ్యాథమెటిక్స్లో. సేమ్ ఇలానే మనము వేరియబుల్స్ అనేటివి అసైన్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అంటే నా పేరు రావాలి అని నేను అసైన్ చేస్తాను. ఎప్పుడైతే నేను నేమ్ని ప్రింట్ చేస్తానో అప్పుడు నా పేరు వస్తుంది అనమాట. ఒకవేళ నా పేరునే కనుక ప్రింట్ చేయాలనుకుంటే ఇదిగోండి ఇలా రాయాలి. లేదు ఒక వేరియబుల్ అసైన్ చేసి నేను దాన్ని ప్రింట్ చేయాలనుకుంటే డైరెక్ట్ వేరియబుల్ని అక్కడ ప్రింట్లో ఇచ్చారనుకుంటే ప్రింట్ అయిపోతుంది. అట్లనే ఏజ్ కూడా చూడండి, ఏజ్=29. సో ప్రింట్ ఏజ్ అని ఇస్తే ఏమొచ్చింది? 29. ఈ ప్రింట్లో మనము నా నేమ్ అండ్ నా ఏజ్ రెండు కావాలనుకుంటే 2 కామా పెట్టిస్తే మనకి మన పేరు అండ్ మన ఏజ్ రెండు అనేది రావడం అయితే జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే నెక్స్ట్ ఇప్పటి వరకు ఏం చేస్తామనంటే లెట్స్ సే x=10 అని చెప్పేసి మనం ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఇచ్చేసాం. సో ఈ ఎక్స్ అనేది యూజర్ నేర్చుకోమని చెప్పండి. ఎండ్ యూజర్ ఈ ఎక్స్లో 5 రాస్తే 5 ప్రింట్ అవ్వాలి. ఎండ్ యూజర్ ఈ ఎక్స్లో 25 రాస్తే 25 ప్రింట్ అవ్వాలి. ఎండ్ యూజర్ ఈ ఎక్స్లో 251 రాస్తే 251 ప్రింట్ అవ్వాలి. సో ఇలా మనము అసైన్ చేస్తున్నాం. ఇదేమో ప్రీ డిఫైన్డ్, ఇదేమో అసైనింగ్ అంటే ఇన్పుట్ వాల్యూస్ తీసుకుంటున్నాం. ఏం చేస్తున్నాం ఇక్కడ? ఇన్పుట్ వాల్యూస్ తీసుకుంటున్నాం. సో అదే ఇక్కడ మనం చూపిస్తాం ఇన్పుట్ వాల్యూస్. సో నేమ్ = ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్ అని ఇచ్చినాం. ఇదిగో ఎంటర్ యువర్ నేమ్ అనేది ఇది. ఓకే, ఎంటర్ యువర్ నేమ్ అనేది ఇది. సో నీ నేమ్ అడిగినప్పుడు నువ్వు సురేష్ అని కనుక పేరు ఇస్తే ఈ నేమ్లో సురేష్ అన్న పేరు ఫీడ్ అయిపోతుంది. అందుకని మన ప్రింట్ నేమ్ ఇచ్చినప్పుడు సురేష్ అనే నేమ్ వస్తుంది అన్నమాట. ఓకే, సేమ్ ఇందాక ఏజ్ 29 ఉండే కదా, మనం పైన చూసుకున్నది చూడండి 29 ఉండే కదా. సో మనం ఏజ్ని కూడా ఇన్పుట్ వాల్యూ కింద ఇక్కడ చూడండి ఏజ్ని కూడా ఇన్పుట్ వాల్యూ కింద ఇస్తే సో అది ఏం చేస్తుందంటే ఆ ఏజ్ని ఇన్పుట్ కింద తీసుకుంటుంది. ఇక్కడ ఇచ్చాను చూడండి, ప్రింట్ ఏజ్=25 అంటే నేను ఇక్కడ అరెస్ట్ చేస్తున్నా. సో ఏజ్=25. సో నేమ్ అండ్ ఏజ్ రెండు కనుక ఇస్తే ఇక్కడ మన పేరు స్టార్టింగ్లో ఇచ్చిన పేరు అనేది మారిపోయింది, ఎందుకంటే ఎండ్ యూజర్ వేరే పేరు ఇచ్చాడు కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న మల్టిపుల్ ఇన్పుట్ వాల్యూస్ అనేది చూడండి. ఒకేసారి మనము మల్టిపుల్ ఇన్పుట్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. అది ఎలా ఇవ్వచ్చు? ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్ అండ్ ఇన్పుట్ ఎంటర్ యువర్ ఏజ్. దానికి మనం వేరియబుల్స్ ఏం అసైన్ చేస్తున్నాం? నేమ్ అండ్ ఏజ్ని అసైన్ చేస్తున్నాం. ఇక్కడ మనం ప్రింట్ అని ఏమి ఇస్తున్నాం అంటే హలో పేరు, మీ పేరు మీరు ఎంటర్ చేసిన పేరు, యువర్ ఏజ్ ఇన్ మంత్స్ ఈస్ ఏజ్ × 12. ఓకే, ఈ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ 10 years అనుకోండి, 10 × 12. ఓకే, సో ఇది ఏమవుతుంది? మంత్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. ఓకే, మనకు ఆన్సర్ ఏమొస్తుంది? మంత్స్ రూపంలో వస్తుంది. అవును కదా, సింపుల్ మ్యాథమెటిక్స్ కదా. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే నేమ్ కావ్య అని ఇచ్చినాం, ఏజ్ 99 ఇచ్చాం. కానీ ఇక్కడ ఫైనల్ ప్రింట్ ఏమైంది? హలో కావ్య యువర్ ఏజ్ ఇన్ మంత్స్ ఈస్ 19 అని 12 సార్లు వచ్చింది, ఎందుకంటే × 12 ఇచ్చినాం కాబట్టి.
ఓకే, ఏమైంది 12 సార్లు వచ్చింది. ఎందుకు 12 ఇచ్చినాం కాబట్టి. అంటే ఇక్కడ ఈ 12ని ఇది ఏం చేసిందంటే ఏ రకంగా తీసుకుందంటే స్ట్రింగ్ రూపంలో తీసుకుంది. ఏ రూపంలో తీసుకుంది? స్ట్రింగ్ రూపం. దాన్ని STR అని కూడా అంటారు. STR స్ట్రింగ్. ఓకే, మనకి ఇంటీజర్స్ ఉంటాయి. ఇంటీజర్లో కనుక మనం నెంబర్ ఇస్తే దీన్ని మల్టిప్లికేషన్ చేయగలరు, కానీ స్ట్రింగ్ని మల్టిప్లికేషన్ చేయలేదు. ఎవ్వరు కూడా చేయలేరు, మీరు కూడా చేయలేరు. ఓకే, మనం ఎవ్వరం కూడా ఈ స్ట్రింగ్ని మల్టిప్లికేషన్ చేయలేమన్నమాట. ఓకే, సో అందుకని ఆ స్ట్రింగ్ని 12 సార్లు రిపీట్ చేసింది అక్కడ. కానీ ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ కనుక మీరు చూసుకోండి, ఇన్పుట్ అని చెప్పేసి ఏజ్ ఇవ్వమని చెప్పిన ఇక్కడ, కరెక్టా? బట్ ఇక్కడ ఏం చేశానో చూడండి, ఇన్పుట్ అని చెప్పి ఇన్పుట్ కంటే ముందు ఇంటిజర్ అని రాసిన, INT అని రాసిన. అంటే ఇందులో ఇచ్చే ఇన్పుట్ INT కింద సేవ్ చేయమని చెప్పిన, అంటే ఇన్పుట్ ఇంటిజర్ కింద చేయమని చెప్పాను అనమాట. సో ఈ ఇంటిజర్ని కనుక మల్టిప్లికేషన్ చేస్తే మనకి 228 అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. 19 ఇంటూ 12, ఈ 19 ఇంటూ 12 మనకి 228 అనేది ఆన్సర్ వచ్చింది. సో ఇట్లా మీరు ఎప్పుడైతే అసైన్ చేస్తారో, ఇన్పుట్స్ తీసుకోవాలి అని అనుకుంటారో, అప్పుడు మీరు స్ట్రింగా ఇన్పుటా అనేది స్ట్రింగా లేకపోతే ఇంటిజరా ఫ్లోటా అనేది మీరు ముందే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ ఉంటుంది, ఓకే, స్ట్రింగ్ ఉంటుంది, ఫ్లోట్ ఉంటుంది, బూల్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి ముందు వాటిల్లో చూసేస్తాము. బట్ మీ అవగాహన కోసము నేను చెప్పడం అయితే జరిగింది ఇక్కడ. నెక్స్ట్ డేటా టైప్స్ ఇవేనండి ఇప్పుడు నేను చెప్పింది. డేటా టైప్స్ ఇప్పుడు నేను మీకు చెప్పినాయి అనమాట. ఓకే, ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఓకే, ఏమని చెప్పాను? స్ట్రింగ్, ఫ్లోట్, బూలియన్, ఇంటిజర్ అని చెప్పేసి. ఇక్కడ నేను కొన్ని వేరియబుల్స్ ఇస్తున్నాను, లైక్ నెంబర్ 1 డెసిమల్, ఇది డెసిమల్ నెంబర్ 2.36. నెక్స్ట్ వచ్చి స్ట్రింగ్ పేరు, నెక్స్ట్ వన్ వచ్చేసి బూలియన్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పేసి అని ఇస్తున్నాం. సో వీటిని మనం ప్రింట్ చేయమంటున్నాం. ఏమని ప్రింట్ చేయమంటున్నాం? వీటి టైప్ ప్రింట్ చేయమంటున్నాం అంతే. వీటి యొక్క టైప్ ఏంటి, ఇది ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ అనేది మనం ప్రింట్ చేయమంటున్నాం. సో మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఏదైతే నెంబర్ ఉందో అది ఇంటిజర్ కింద వచ్చేసి హోల్ నెంబర్ ఈక్వల్ టు ఇంటిజర్. ఓకే, డెసిమల్ నెంబర్, నెక్స్ట్ వన్ ఏంటి? డెసిమల్ నెంబర్ ఈక్వల్ టు ఫ్లోట్. ఓకే, సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. సో అందుకే నెక్స్ట్ వన్ ఫ్లోట్ వచ్చింది. నెక్స్ట్ వన్ పేరు కాబట్టి డైరెక్ట్గా స్ట్రింగ్. నెక్స్ట్ వన్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, దీన్ని ఏమంటారంటే బూలియన్ అంటారు, షార్ట్ ఫామ్లో బూల్ అని చెప్పేసి పిలవచ్చు. సో ఈ డేటా టైప్స్ అనేటివి మ్యాండేటరీ టు లర్న్. ఓకే, ఓకే, నెక్స్ట్ కనుక మనం వెళ్ళినట్లయితే అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఓకే, అర్థమెటిక్ ఆపరేషన్స్లో ఫస్ట్ వన్ నేను ఏకి 5 అని, బికి 2 అని, ఈ రెండింటిని అడిషన్ చేస్తే 7 అని చెప్పేసి అని వచ్చింది. ఇక్కడ మనం ఎట్లాగో సింగిల్ కోర్స్ లాంటివి ఏమి ఇవ్వలేదు అండ్ ఇన్పుట్ వాల్యూ కాదు కాబట్టి డైరెక్ట్గా ఇంటిజర్ కింద తీసుకుంది. అండ్ నెక్స్ట్ వన్ కూడా మనము ఎటువంటి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా ఇంటిజర్ కింద తీసుకొని మనకి కరెక్ట్ ఆన్సర్ A-B కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ కూడా సేమ్ అంతే, 5 into 2 ఇది మల్టిప్లికేషన్ 10 అని వచ్చింది. నెక్స్ట్ వన్ డివిజన్లో 5/2 ఆన్సర్ ఏంటి అనేది ఇక్కడ చూడండి, 2.5 అని చెప్పేసి అని వచ్చేసింది అనమాట.
సో ఇక్కడ మనం ఏం చేసినామనంటే ముందే క్యాలిక్యులేషన్ అనేది ముందే ఇచ్చేసినాం. క్యాలిక్యులేషన్లో A/B అని ఇచ్చినాము. సో ప్రింట్ A/B అని అన్నాము. అండ్ దాని యొక్క టైప్ కూడా చూసాం. ఇప్పుడు చూడండి ఫ్లోట్. ఓకే, ఇక్కడ నేను ఫ్లోట్ చూడడానికి చూపించడానికి రీజన్ ఇంకోటి కూడా ఉంది. ఏంటో ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే 2.5 ఫ్లోట్ 2 5 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2.5 అనే అవుతుంది. బట్ దీన్ని రౌండ్ కనుక చేస్తే మనకి 3 అని రావాలి. బట్ వేరేస్ మీరు ఫ్లోర్ డివిజన్ కనుక చూసినట్లయితే 2 అనే వస్తుంది. ఓకే, 2 అనే వస్తుంది అన్నమాట. ఫ్లోర్ డివిజన్ కనుక చేసినట్లయితే 2 అనే వస్తుంది. సో ఇక్కడ కనుక ఫ్లోర్ డివిజన్ ఎలా చేస్తారో చూడండి. 5 డివైడెడ్ బై 2 అంటే 5 డివైడెడ్ 2 టైమ్స్ 2. దీన్ని ఫ్లోర్ డివిజన్ అంటారు. సో దీని కనుక మనం ప్రింట్ తీసుకున్నట్టయితే ఆన్సర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. అండ్ దీని టైప్ వచ్చేసి ఏమవుతుంది? సింగిల్ వాల్యూ ఉంది కాబట్టి ఇది ఇంటీజర్ అవుతుంది. ఓకే, సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మాడ్యులర్ ఆర్ రిమైండర్. సో దీని రిమైండర్ అని చెప్పేసి మనం పిలుచుకోవచ్చు. ఏంటంటే 5%2. ఓకే, దీని పర్సెంటేజ్ అన్నారు, మాడ్యులర్ అని చెప్పేసి అంటారు. సో ఇలా ఇస్తే కనుక దీనికి రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. కాబట్టి 1 ఆన్సర్ అయితే వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్. సో ఎక్స్పోనెన్షియల్ ఎలా చేస్తారు? 5 2 అసైన్ చేసి A5*2. ఓకే, ఇది వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ అవుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి 25. ఓకే, సో ఇక్కడ వరకు ఏమీ డౌట్స్ లేవని నేను అనుకుంటున్నా. ఇన్ కేస్ డౌట్స్ ఉంటే మళ్ళీ ఒక్కసారి వీడియోని ఎన్నికెళ్ళి చూడండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి కనుక మనం చూసినట్లయితే ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్. ఫెడ్మాస్ అనేది ఒక ఆర్డర్ అనమాట. ఫస్ట్ ఏది క్యాల్కులేషన్ చేస్తుంది, సెకండ్ ఏది క్యాల్కులేషన్ చేస్తుంది, థర్డ్ ఏది క్యాల్కులేషన్ చేస్తుంది, ఫోర్త్ ఏది క్యాల్కులేషన్ చేస్తుంది, మనకి ఈ ఆర్డర్లో చూడొచ్చు. సో ప్రింట్ ఆఫ్ నేను ఇలా కనుక ఇస్తే మనకి ఆన్సర్ వచ్చేసి 25 వస్తుంది. ఇది మీరు కనుక చేస్తే డిఫరెంట్ ఆన్సర్స్ రావచ్చు. బట్ ఈ రూల్ని కనుక మీరు ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా 25 రావాలి. సో ఇవి పైథాన్ యొక్క బేసిక్స్. ఇంకా నేను మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు తీసుకెళ్తూ ఉంటా. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మీరు ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ టైం.